అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ అయితే. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. నా ఒపీనియన్ అయితే అడవేష్ ఫిలిం అయితే కాదు, డిసప్పాయింట్. నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఇట్స్ ఓకే. ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. యాక్షన్ రెండు ఉన్నాయి, ప్రేమ కథ అంతా చూపెట్టట్లేదు. అండ్ మీరు ముందు అడవిశేష్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా? చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత డిగ్రేడ్ చేశాడు, డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే ఏమైనా బోరింగ్ అనిపిస్తుందా లేదంటే సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు మూవీ. చాలా ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఓకే ఫైన్, చాలా అంత బాగలేదు. హీరోకి అంత తగ్గట్టు ఏం చూపెట్టలేదు అతను. ఓకే, మృణాలు అంటే చిన్న పాప ఎలా చేశారు? చిన్న పాప బాగుంది. సినిమా ఫ్లాప్ అంటారా మేడం? సోసం అండి, ఏముంటుంది. బ్రో ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఓకే, అంటే వాళ్ళు ఏదైతే టైటిల్ డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పారో దాని తగ్గట్టే సినిమా చాలా ట్విస్ట్లతో కూడుకొని ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. అంటే చాలా రోజుల తర్వాత వాచబుల్ మూవీ అనిపించిందండి. కానీ అంటే కొంచెం బోరింగ్ అంటున్నారు ఫస్ట్ లేదండి బోరింగ్ ఏమనిపించండి, ఆ ట్విస్ట్లు దాని తగ్గట్టే ఉన్నాయండి. సో ఫిల్మ్స్ లాగా లేదు అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తున్నారు కదా, అట్లనే ఏం ఫీలింగ్ రాలేదు. సో ఆల్ టుగెదర్ 2.5 hours అందరిని మెస్మరైజ్ చేశారండి. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందండి సినిమా అయితే. సో దాని తగ్గట్టు ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో ట్విస్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు డెకాయిట్ అని పెట్టారు కదా, దానికి జస్టిఫికేషన్ ఏమైనా ఉందా? ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందని? అంటే వాళ్ళ అవసరం కోసం ఒక డెకాయిట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, దానికోసం ఫిలిం టైటిల్ అలా వచ్చింది. సినిమాలో హీరో అడవిశేష్ కాకుండా మృణాల్ ఠాకూర్ గారు చేశారని అనిపిస్తుంది. అట్లనే ఇద్దరికి సేమ్ స్కోప్ ఉందండి. సో ఈక్వల్ స్కోప్ ఉంది. సో ఇద్దరు కలిస్తేనే ఆ డెకాయిట్ మూవీ. ఎలా అనిపించింది స్క్రీన్? సో ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ షేరింగ్ బాగుందండి. ఆయనది అసలు క్యారెక్టరే లేదు అసలు యాక్చువల్లీ. ఆయన హిందీ యాక్టరే కదా మీరు చెప్పేది? అనురాగ్ కశ్యప్ కాదు హీరో. ఎలా పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, పెద్ద గేమ్ ఆ లెవెల్లో అంత ఏం లేదు. ఎక్కువ ఏడ్చే సీన్లు ఎక్కువ హైలైట్ అయినాయి. అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ అయితే. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏం పెద్ద గేమ్ లే. క్లైమాక్స్ లేపినాడు అంతే. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, కొంచెం ఫీల్ వచ్చింది సినిమాకి అయితే మాత్రం. డెకాయిట్కి అంటే లైక్ లవ్లో హీఈస్ రియల్లీ డెకాయిట్. ఓకే, అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు సెకండ్ హాఫ్. అది పర్లేదా? అకార్డింగ్ లైక్ వాళ్ళ లవర్ కోసం తను చేశాడు. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఓవరాల్ ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది అంటే చాలా బ్యూటిఫుల్. ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా మీరు? చూసాము, బట్ దిస్ ఇస్ రియల్లీ అల్టిమేట్. ఓకే, వర్కౌట్ కాలే. ఎందుకని? ఏం నచ్చలేదు. అంటే అడవి చేసి ఏమనుకున్నామంటే ఒక మూవీ పోతే బాగుంటుంది. ఓకే, అంటే క్షణం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగుంటుంది. అది నార్మల్గా ఉంది మూవీ. అంటే ఇది అడవిశేష్ ఫిల్మ్ కాదంటున్నారా? అంటే క్షణము ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, అంత ఎక్కదు. ఎందుకంటే నేను ఆ దగ్గరలో ఎవరు క్షణము ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చాను. గూఢచారి మేజర్ కాదు, క్షణం ఇవన్నీ సస్పెన్స్ ఉంటాయి, కొంచెం సస్పెన్స్ మేక్ చేస్తుంది కదా. ఇది నార్మల్ స్టోరీ బ్రో. ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు అది. అంటే నేను డిసప్పాయింట్. దీనికి 3 years ఆయన స్పెండ్ చేసి కష్టపడి తీసారంటారు కదా, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? నా ఒపీనియన్ అయితే అడవేష్ ఫిలిం అయితే కాదు, డిసప్పాయింట్. స్టోరీ కొత్తగా అంటే స్టోరీ అంటే ఎవరు ఇవన్నీ ఫీలింగ్స్ ఎలా ఉంటే లాస్ట్ మూమెంట్ రివీల్ చేస్తారు. కొంచెం బాగుండే. ఇక్కడ ఏదో నాకు వర్కౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మూవీలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చాయి కాబట్టి పెద్దగా అనిపించలేదు నాకు. ఓన్లీ లవ్ స్టోరీ మీద ఫోకస్ చేయడం వల్ల చూస్తారు కదా మీకు, అంటే చూసినంతసేపు ఎప్పుడైపోతుంది ఈ ఫీల్డ్లో ఉంటుంది. సునీల్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి? బాలే బ్రో. ఓకే. డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే అడవిశేష్ గారి స్టోరీ, గూఢచారి కానీ క్షణం కానీ ఎవరు కానీ అలా ఊహించి అలాంటి ట్విస్ట్లే ఉంటాయి, అలానే స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఊహించి వస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి, మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరన్న. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న, నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. 3.5 ఇవ్వచ్చండి. ఓకే, సినిమా ఎలా అనిపించింది? సినిమా ఏంటంటే అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా శేష్ నుంచి, ఇది లవ్ స్టోరీ అయ్యేసరికి అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఓకే, స్టోరీ పరంగా నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఇట్స్ ఓకే, చూడొచ్చు ఒకసారి.
బాగుంది. మృణాల్ ఎవరితోనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటిది లవ్ స్టోరీ ఎక్కువ ఉందా యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఏమన్నా? లవ్ స్టోరీ, యాక్షన్ అంతేం లేదు. సెకండ్ హాఫ్ మరీ స్లో అయింది అంటున్నారు, అంటే కన్విన్సింగ్గా లేదంటున్నారు. కన్విన్సింగ్గా లేదు, నిజంగానే లేదు. అంటే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆల్రెడీ హీరోయిన్కి పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేస్తాం. అంటే ఇప్పుడు గూఢాచారి ఎవరు మూవీలా ఉంది అలా లేదు, ఆ రేంజ్లో లేదు. లేదు లేదు లేదు, నార్మల్ లవ్ స్టోరీ. శేష్ గారి సినిమాలలో అన్నిట్లలో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ సినిమాలో చూస్తే ఓకే, వాటితో కంపేర్ చూస్తే డిసప్పాయింట్. యాక్చువల్లీ ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. బాగుంది. మృణాల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? బాగుంది. వాట్ అబౌట్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు సెకండ్. అవునవును, అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ కోసం. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారా? క్లైమాక్స్ యా నైస్, సూపర్. యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, సో మీకు బాగుంది. అవునా? ఏంటంటే లవ్ స్టోరీయా లేదంటే డెకాయిట్ లవ్ స్టోరీ? అన్నీ నచ్చాయి, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. మీరు ప్రీవియస్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్ చూసారా ఏమన్నా? లేదు, లేదా ఇదే ఫస్ట్ టైమా? ఓకే. ఎలా ఉంది ఓవరాల్ సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. కనెక్ట్ అయ్యారు. సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి. సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి. మృణాల్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చిన్న పాప చేసింది కదా, అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఓకే. చాలా బాగుంది. Okay. వన్ టైం వాచ్. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఆఫ్ యాక్షనా లేకపోతే లవ్ ఎక్కువ? లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి మృణాల్ ఠాకూర్తో. ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడ్వెంచర్స్ ఇది కొంచెం ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. అండ్ అనురాగ్ కశ్యప్ చాలా మంది అనురాగ్ కశ్యప్ చాలా చేశారు. సునీల్ కూడా చిన్న రోల్ ఉంది, ఓకే బాగుంది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. డామినేట్ చేసింది, అఫ్ కోర్స్ డామినేట్ చేసింది. చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ అంటే టు ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఎలా? ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీ ఆడియన్స్, అండ్ మొత్తం యూత్ అందరికీ బాగా నచ్చుద్ది. ఇట్స్ కమ్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ యాక్షన్ మూవీ అండ్ ఇది చాలా బాగుంది మూవీ అండ్ ఎక్కువ లవర్స్కి అనేది చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ నైస్ మూవీ అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ వెరీ డామినేటింగ్ ఇన్ ద మూవీ ఆల్సో. సో అడ్వెంచర్స్ కంటే మృణాల్ ఎక్కువ పర్ఫార్మెన్స్. యా, మృణాల్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ అండ్ షీఈ్ అంటే డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ మృణాల్ ఠాకూర్కి ఎక్కువ ఫైట్ ఎమోషన్ సీన్స్ అనేది ఇచ్చాడు అండ్ గుడ్ యాజ్ ఎ హీరోయిన్ అండ్ గుడ్ యాజ్ ఎ యాక్షన్ పార్ట్ ఆల్సో. సో ఇది అంటే ఎక్కువ యూత్ కి కనెక్ట్ అవుతుందా ఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి? ఎక్కువ యూత్కి కనెక్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఫ్యామిలీస్కి అనేది కూడా కనెక్ట్ అవుతుంది. నా ఇప్పుడే మన అడ్విషియల్ సినిమా వచ్చిన నా సినిమా మాత్రం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్న. నేనైతే ప్రతి ఒక్క లవర్స్ సినిమా కనెక్ట్ అయిపోతున్నాను. అడ్విషియస్ అనే యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిండు, చాలా బాగా అనిపించింది అన్న. మృణాల్ ఠాకూర్ అండ్ మన అడ్విషియస్ ఇద్దరు అసలు ఎమోషనల్స్ అండ్ అదిరిపోయిందన్న. ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్, ఆ సినిమాలో ట్విస్ట్ మిస్ అయితే మాత్రం వేస్ట్. ఆ సాంగ్స్ అయినా ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం టెన్షన్ భయ్యా, నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ వేస్తే టెన్షన్తో మాత్రం అంటే ఏమవుతారంటే మనం కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేమన్నా, జరుగుతూ ఉంటుంది. ఏరా బోర్ కొట్టదు భయ్యా, చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ మాత్రం అడ్విషియస్ అన్న ఒక బ్యానర్లో తీసిండు, అదిరిపోయింది భయ్యా. ఆ సినిమా స్టోరీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ స్టోరీ అయితే చూసిన నాకైతే చాలా బాగా నచ్చింది. పడాలన్నా తప్పకుండా చూడు అలా, కానీ సినిమా పరంగా వస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ప్రతి ఒక్క లవర్స్ మాత్రం చూడాలా. సస్పెండ్ మాత్రం మామూలు లేదా, ఈ సినిమా హిట్ భయ్యా.